భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు అంటే ఏంటి? కొత్త ఆరంభాలకు ప్రకృతికి కృతజ్ఞత చెప్పడానికి జరుపుకుంటారు. భోగి పాత వస్తువులు వదిలి కొత్త శక్తిని ఆశీర్వదించాలని చిన్నపిల్లలపై భోగి పళ్ళు పోయడం. సంక్రాంతి సూర్యుడు మకర సమయంలో ప్రవేశించడం. పండుగ పిండి వంటలు, జల్లికట్టు వీటిని సూర్యుడికి పంటలుగా, పశువులకు సాంప్రదాయాలుగా సంబరాలు జరుపుకుంటారు. కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబ సభ్యులందరూ కలిసి భోగి, సంక్రాంతి, కనుమ ఎందుకు జరుపుకుంటారంటే, ఎందుకంటే భోగి ఇది సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజు. పాత నిరోగకమైన వస్తువులను భోగి మంటలో వేసి చెడు తొలగించి కొత్త జీవితాన్ని సాకూలంగా శక్తిని ఆశీర్వదిస్తారని, ఇది ఇంద్రునికి అంకితమంట. మంచి పంట కోసం సంక్రాంతి సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. దీనిని సంక్రాంతి అంటారు. ఇది పండుగలు, రైతులకు ప్రకృతి కృతజ్ఞతలు చెప్పే రోజు కనుమ పండగ. సంక్రాంతికి 2 రోజులు 3 రోజులు కొన్ని చోట్ల ఇది పశువులకు పండుగ. పొలం పని సహాయం చేసే పశువులను పూజించాలి. ముఖ్యంగా కనుమ పండుగ పశువులను పూజించే పండుగ. గోమాతకి, అంతేకాకుండా వాటిని ఎడ్లని, కోడ్లని 2-3గా చెప్పుకుంటారు. వాటికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జల్లికట్టు వంటి సంప్రదాయాలు కూడా ఉంటాయి. మకర సంక్రాంతి రోజు పొంగల్ని కొత్త ధాన్యము తీసి దంచి బియ్యముగా చేసి ఆ బియ్యంని పొంగలుగా తయారు చేస్తారు. సూర్యుని ఎదురుగా పెట్టి చెరుకు కర్రతో పొంగలిని పొంగించి ఆ పొంగుని తీసుకొచ్చి ఇంటి లోపల 4 చోట్ల చల్లుకుంటూ ఉండి ఆ సంక్రాంతి పండుగ సంబరాలు అలా చేసుకుంటారు. అంతేకాకుండా వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా ఇంట్లో వారికి ఏ దేవుడైతే ఆ దేవుణ్ణి మూల దించుకొని పిండి వంటలతో, రకరకాల పండ్లతో, రకరకాల పువ్వులతో, రకరకాల భోజనంతో, అంతేకాకుండా పెద్దలు లాంటి వాళ్ళందరూ చనిపోయేటప్పుడు ఆ రోజు వారిని మూలలోకి తీసుకొచ్చి ముక్కి ధనానికి, అంతేకాకుండా తినడానికి ఎలాంటి సంకోచంగా ఉంచకుండా మమ్మల్ని మీరే కాపాడాలని కృతజ్ఞత తెలుపుకుంటూ సంక్రాంతి రోజు ముగిస్తారు. మరుసటి రోజు భోగి, మరుసటి రోజు కనుమ రోజు మాత్రం ప్రకృతి సహకరించి, ప్రకృతి పరంగా మనకు పశువులు సహకరిస్తాయి కాబట్టి పశువులకు కృతజ్ఞత చెప్పుకుంటాము. భోగి మంటలు తెల్లవారుజామున పాత వస్తువులు, చెత్తను భోగి మంటలో వేసి కాల్చివేసి భోగి పళ్ళు చిన్నపిల్లలకు 3-6 సంవత్సరాల తలపై పండ్లు పూజించే నాణ్యాలు, చెరుకులు, ముక్కలు పోస్తాము. ఇవే వారి రోగాల నుండి కాపాడబడి మంచి ఆరోగ్యం, ఉజ్వల భవిష్యత్తును గుర్తింపమని గోబొమ్మలు, గోపికలు, జ్ఞాపకార్థాలు, గొబ్బమ్మలు పెడుతూ ఉంటాము. సంక్రాంతి రోజు పొంగలి పిండి వంటలు, కొత్త బియ్యం పొంగలిచింది. ఈ విధంగా వివిధ స్థానంలో పూజ గదులు, గంగా స్నానం, గోదావరి వంటి పవిత్ర నదుల్లో స్నానం చేసి దేవతలకు, పితృదేవతలకు పూజిస్తాం. కనుమ రోజున పశువుల పూజ, గోపూజ, పశువు పూజ శుభ్రం చేసుకుని అలంకరించి పూజించి వాటికి ప్రసాదం పెడతాం. జల్లికట్టు చిత్తూరు వంటి జిల్లాల్లో పశువులు, అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లా, మన్యం జిల్లాల్లో ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాల్లో ఇలాంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల నిషేధింపబడిన ముఖ్యంగా ఈ జిల్లాల్లో మాత్రం ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఎక్కడెక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ కలిపి పెద్ద పెద్ద మహానగరాలన్నీ ఖాళీ అయ్యి ఈ నగరాల్లోకి వచ్చి సంబరాలుగా జరుపుకుంటారు. ముఖ్యంగా కనుమ రోజు చక్కగా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని ఎక్కువగా ఆడుకునే వాళ్ళు, కోడి పందాలు ఆడుకునే వాళ్ళు కోడి పందాలు, ఎద్దుల పందాలు ఆడుకునే వాళ్ళు ఎద్దుల పందాలు, గొర్రె పందాలు ఆడుకునే వాళ్ళు గొర్రె పందాలు. అంతేకాకుండా చక్కగా అందరూ చుట్టాలు, బంధువులు ఒకే చోట కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ విశేషాలు తెలుపుకుంటూ, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఆ రోజు ఎంత పని ఉన్నా సరే భోగి, సంక్రాంతి, కనుమ పండుగకు మాత్రం వస్తారు. దానివలన ప్రతి ఒక్కరూ కూడా ఈ కనుమ పండుగ రోజు
కలుసుకుంటూ ఒకరి కోసం ఒకరు మాట్లాడుకుంటూ చక్కగా అన్నీ జరుపుకుంటారు. కుటుంబ సమేతంగా కుటుంబ సభ్యులు మీతో కలిసి పండుగ చేసుకుంటే శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ప్రశంసకు ముఖ్య అంశాలు, ప్రాముఖ్యత అంశాలు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు సంస్కృతిలో ముఖ్యమైన పండుగలు. ఈ 3 రోజులు సంబరాలు విపరీతంగా అత్యంత విచ్చలవిడిగా, అంతేకాదు డ్యాన్స్ ప్రోగ్రాల నుంచి ఇప్పుడైతే కొత్తగా డ్యాన్స్ ప్రోగ్రాలు అయితే జరుపుకుంటున్నారు. ఈ సంక్రాంతి ప్రాముఖ్యత చాలా చాలా అరుదైనది, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.